నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీకు అనుకోని ధనలాభం అనేది కలగబోతుంది తల్లి. నిజంగా నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, బాబా మీరు ఇలాగే చెప్తున్నారు, నాకు నా జీవితంలో అసలు కష్టాలు తప్ప నేనేమీ చూడలేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే చాలా మంచి సందేశం అండి ఇది. ఇంకా ఏం చెప్పబోతున్నారో చూద్దాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా కనుక సమస్యలనే ఉంటే కనుక ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి. ఎలాంటి సమస్యలనైనా సరే ఫోన్ ద్వారానే ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఇంకా బాబా ఎన్నో రకాలుగా అండి మనకి మంచి చేయడానికి మాత్రమే ఆయన ఒక గురువుగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మనం ఒక్కసారి సమస్యలో ఉన్నప్పుడు ఆయన చేసిన విషయాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. ఏదైనా ఒక సమస్య జరగనప్పుడు మనం బాధపడుతూ ఉంటామండి. అలాంటి బాధ అనేది కనుక ఒక్కసారి పక్కన పెట్టి బాబా చేసే విషయాలు కనుక ఒకసారి గుర్తు చేసుకోగలిగితే ఈ సమస్య అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుందండి. అంతేకాకుండా నువ్వు ఇంతవరకు ఊహించని ఒక ధనలాభం అనేది నీకు కలగబోతుంది అని చెప్తున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి. మనం పడిన కష్టానికి కానీ నిజంగా మన ఎదురు చూసే ఒక విషయానికి కానీ బాబా చూపించే రిజల్ట్ అనేది కొంత ఆలస్యం అయినా కూడా అండి ఆయన విపరీతమైన ఒక రాజయోగం కానీ ఒక ధనలాభం కానీ మనకు కలుగుతుంది అని అంటే ఆ సమయం అనేది ఆసన్నమైంది తల్లి, నువ్వు ఏమాత్రమూ కూడా ఆందోళన అనేది పడకు అని చెప్పి ఈరోజు మనకి అందజేస్తున్నారండి. సాయిరామ్.